నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యంత ప్రభావితం చూపించగల రాజకీయ నాయకుల్లో వేమిరెడ్డి కుటుంబం ముఖ్యమైనటువంటి మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పటికే కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ, ఆనం ఫ్యామిలీ కానీ, ఇంకొకళ్ళు కానీ వైసీపీని వదిలి వెళ్ళిపోతున్న తరుణంలో రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేయడమే కాకుండా నెల్లూరు ఎంపీ ఇస్తామని వైసీపీ చెప్పినా కూడా రాజీనామా చేయడం అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా మనం కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే టీటీడీలో కూడా ఆవిడకి కీలకమైన పొజిషన్ ఇచ్చారు, అయినా కూడా అది కూడా ఆమె రాజీనామా చేయడం జరిగింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంత హడావిడిగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చారు అంటే టీడీపీ చెప్తున్న మాట ఒకటే, లోకల్గా ఉండేటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపే నిలబడ్డారు. నెల్లూరు జిల్లా మొత్తం కూడా మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, అందులో ఎటువంటి ప్రసక్తి క్వశ్చన్ అనేది లేదు, సమస్య లేదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తోంది తెలుగుదేశం పార్టీ. అందువల్లే వేమిరెడ్డి లాంటి వారు తమ పార్టీలోకి రాబోతున్నారు, వచ్చారు అనేటువంటి మాట వినిపిస్తోంది. పక్కనే ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కూడా కొద్ది రోజుల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు జాయిన్ అవబోతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఈరోజే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ 3 చేరికలు కూడా వైసీపీ పార్టీకి ఖచ్చితంగా గట్టి దెబ్బ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకుంటే ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వమని అంటే ఆయన ఏమి రాలా, ఇస్తామనే చెప్పారు, కానీ వేరే చోట ఇస్తామంటే వచ్చారు. అది కూడా వైసీపీకి దెబ్బే. అంతకంటే పెద్ద దెబ్బ ఏంటంటే రాజ్యసభ నుంచి వైసీపీకి సంబంధించి లోక్సభ ఎంపీగా సీటు మారుస్తున్నా కూడా వేమిరెడ్డి పార్టీ మారిపోయారంటే డెఫినెట్లీ వైసీపీకి దెబ్బ ఈ జిల్లా వ్యాప్తంగా అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేయబోతున్నారని, దేవినేని ఉమా ఈయన కలిసి ముందుకు వెళ్ళబోతున్నారని తెలుగుదేశం పార్టీ సంకేతాలని చాలా స్పష్టంగా బయటకిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి, వేమిరెడ్డి ఫ్యామిలీ మధ్య బాగానే ఉన్నటువంటి బంధం ఎందుకు ఎంతగా బెటలు వారింది అనే మాట మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనంత ఆవేదన చెందారు వేమిరెడ్డి వెళ్ళిపోతే. ఎందుకంటే ఆయన కోసమే అనిల్ కుమార్ యాదవ్ను కూడా అక్కడెక్కడో నరసరావుపేట లాంటి ప్లేస్కి షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా జగన్ ఆలోచించకుండా, ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మార్చేశారు కూడా. ఆయన ఏమీ వద్దని అనలేదు, మీమాంస చేయలేదు, ఇమ్మీడియట్గా మార్చేశారు కూడా. ఇట్లాంటిది ఎందుకు వేమిరెడ్డి ఇట్లా నా మీద ఇట్లాంటి ఆలోచనతో ఉన్నారు అనే కాస్త ఆవేదనతో ఉన్నారు జగన్. అందుకే విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించడానికి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా, ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ కూడా చేసింది వైసీపీ ఈ మధ్య. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరులో ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు అనేది ఆసక్తికర పరిణామం అవుతూ ఉండగా, వీళ్ళకి పార్టీ మారిన వీళ్ళకి లోకల్లో ఉన్న వైసీపీ క్యాడర్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు రాజ్యసభలో ఉన్నారు, లోకల్గా పెద్దగా తిరగలేదు, ప్రజల్లో కానీ క్యాడర్లో కానీ యాక్టివ్గా లేరు వీళ్ళు. దానివల్ల ఏమైందంటే వీళ్ళు మారుతున్నారు, పార్టీ కరెక్టే మారిపోయారు తెలుగుదేశంకి. కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనుక ఉన్నటువంటి వైసీపీ అనుచరులు, శ్రేణులు ఎవరుంటారో, వైసీపీ కార్యకర్తలు ఎవరుంటారో వాళ్ళు మాత్రం మేము ససేమిరా మారము, వైసీపీలోంచి టీడీపీకి వెళ్ళము, వైసీపీలోనే ఉంటాము అంటూ వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నట్టు అది వీళ్ళకి ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిణామంగా మారుతున్నట్టు తెలుస్తోంది. నెల్లూరులో రానున్న రోజుల్లో గెలుపు ఎవరిది ఉండబోతోంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.